హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియో చూసారు కూడా, ఒడి బియ్యం అయితే కలుపుకున్నాము. ఆ తర్వాత నేనైతే ఇంట్లో ఒడి బియ్యం అమ్మవార్లకు అయితే పోసుకుంటున్నాను. ఎవరైనా సమ్మక్క సారక్క దేవుళ్ళు వచ్చే వాళ్ళని పిలిచి పోసుకోవచ్చు. సో నేను ఫస్ట్ టైం పోస్తున్నాను. ఎప్పుడైనా ఏటను మొక్కేది, ఈసారి ఏటను మొక్కకుండా మా పిల్లలు ఎత్తు బంగారమును ఒడి బియ్యం పోస్తున్నాను అయితే మొక్కుకున్నా. నేను నా పెద్ద కూతురు పుట్టిన ప్రతి సంవత్సరం నుంచి కూడా నేనైతే తన ఎత్తైతే బంగారం ఇస్తున్నానండి. ఈ సంవత్సరం నా చిన్న కూతురు అయితే యాడ్ అయింది. నాకైతే ఫస్ట్ కొబ్బరికాయ కొట్టగానే పువ్వు వచ్చింది. మా వాళ్ళందరూ నీకు చాలా మంచి జరుగుతుంది, చాలా శుభసూచకము, ఆ తల్లి వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నా, ఈ స్టేజ్లో ఉన్నా. సో నాకైతే మళ్ళీ మనసు ఎంత ప్రశాంతంగా అనిపించిందో అండి. ఏ బాధలలో ఉన్న ఒక్కసారి మీరు మొక్కి చూడండి, ఇంట్లోనే మొక్కి చూడండి, అక్కడ దాకా వెళ్ళని అవసరం లేదు. తల్లి కన్నీళ్ళు పెట్టుకొని అర్థిస్తే ఏ బాధనే తీరిపోతుంది గైస్. అసలు నేనే ఎగ్జాంపుల్. సో నాకైతే అక్కడికి వెళ్ళి రావాలి అనే థాట్ వస్తే నేను ఉండను. అసలు వెళ్ళాలని ఫిక్స్ అయితే నేను అస్సలే ఉండను. ఖచ్చితంగా ప్రతి ఇయర్ మేమైతే తన పండగకి అయితే వెళ్ళి పండగ చేసుకొని వస్తాము. నా కట్టె కాలిందాక నేను అమ్మవార్లను అయితే పడేసుకోను. అలా అని మా ఇంటి దేవత ఎల్లమ్మ కూడా మొక్కితే విరమిస్తుంది. సో ఫస్ట్ నేను నా ఇంటి దేవతను పెట్టుకున్న తర్వాత సమ్మక్క సారక్కను పెట్టుకున్నాను, చెప్పా కదా ప్రీవియస్ వీడియోలో. నెక్స్ట్ ఈ ఇయర్ మేము ఎల్లమ్మ పండుగ కూడా చేసుకోవాలనుకుంటున్నాము. అన్ని రకాల కలిసి వచ్చింది మాకు ఈ ఇయర్. మేము అనుకునేవన్నీ నెరవేరాలి. నెక్స్ట్ నేను కోరుకున్న కోరికలు ఒక 2 ఉన్నాయి. నా పిల్లల హెల్త్ బాగుండి నేను కోరుకున్న కోరికలు నెరవేరితే నెక్స్ట్ ఇయర్ చాలా అంటే చాలా గ్రాండ్గా మళ్ళీ 2 ఏటలతోనైతే పండుగ చేసుకుంటా అని మొక్కుకున్నా నేను. ఒకటి మా ఎల్లమ్మకు, ఒకటి సమ్మక్క సారక్కకి. సో మంచి జరగాలని కోరుకోండి గైస్.